ఫైనల్లీ గూగుల్ ప్లే కన్సోల్ అకౌంట్‌లో ఏపీబీ ఫైల్ అప్‌లోడ్ చేసాము. సో, అయన్నీ ఇంటర్నల్ టెస్టింగ్‌కి అప్లై చేశామనమాట. ఇంటర్నల్ టెస్టింగ్‌లో ఏందంటే మనకొక లింక్ వస్తుందనమాట. ఆ లింక్ ఏందంటే ఇప్పుడు మీరు జీమెయిల్ ఐడీస్ పంపించారు కదా! ఆ జీమెయిల్ ఐడీస్ ఏందంటే నేను టెస్టింగ్ వెర్షన్ కింద వాళ్ళకి సబ్మిట్ చేస్తే ఏందంటే వాళ్ళ వాటికి యాప్ లైక్ టెస్ట్ చేయడానికి ఇస్తారనమాట. సో, ఎవరైనా ఇవ్వకపోతే ఏందంటే ఒకసారి ఇన్‌బాక్స్‌లో మెసేజ్ చేయండి. మీ జీమెయిల్ ఐడీస్. ఒకవేళ మెన్షన్ చేస్తే నేనేందంటే వాళ్ళకి యాక్సెస్ ఇస్తాను. సో, ప్రెజెంట్ మేము ఒక 30 మెంబర్స్ దాకా ఇంటర్నల్ టెస్టింగ్‌కి యాక్సెస్ తీసుకున్నాము. సో, ఏందంటే ప్రెజెంట్ అది ఇంటర్నల్ టెస్టింగ్‌కి లింక్ వచ్చిన తర్వాత ఏం చేయాలనేది ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. కింద లింక్ కనిపిస్తుంది కదా! ఆ లింక్‌ని క్లిక్ చేస్తే ఏందంటే డైరెక్ట్‌గా క్రోమ్ రీడైరెక్ట్ అవుతుంది. క్రోమ్‌లో ఏందంటే మీకు మాకు ఏ మెయిల్ ఐడీ ఇచ్చారో ఆ మెయిల్ ఐడీతో సైన్ ఇన్ అయ్యి ఉండాలి. అండ్ ప్లే స్టోర్‌లో కూడా సేమ్ మెయిల్ ఐడీతో సైన్ ఇన్ అయ్యి ఉండాలి. సో, అలా సైన్ ఇన్ అయిపోయింది. యాక్సెప్ట్ ఇన్విటేషన్ కొట్టిన తర్వాత ఇంకో పేజ్ చూపిస్తుంది. యు ఆర్ ఎ టెస్టర్ అని చూపించిన తర్వాత సెకండ్ ఆప్షన్ ఇన్‌స్టాల్ ది పబ్లిక్ వర్షన్ అని క్లిక్ చేస్తే ప్లే స్టోర్‌లోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్‌గా. ప్లే స్టోర్‌లో డైరెక్ట్‌గా ఇన్‌స్టాల్ చేసేసేయండి. యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు అకౌంట్ ఉంటేనేమో లాగిన్ అయిపోండి. అకౌంట్ లేకపోతే ఏంటంటే సైన్ అప్ కొట్టేసి సైన్ అప్ అయ్యి ఒకసారి అన్ని ఫీచర్స్ చెక్ చేయండి. ప్రెజెంట్ ఏందంటే క్యాష్ ఫ్రీ పేమెంట్ గేట్‌వే ఇంటిగ్రేట్ అవ్వలేదు. అదొక్కటే మాకు తెలిసి ఎర్రర్. సేల్ బిట్స్‌లో, మీటింగ్ బిట్స్‌లో పేమెంట్ అవ్వట్లేదు ఆ రెండిట్లో. మిగతా అన్ని ఫీచర్స్ అన్నీ బానే పనిచేస్తున్నాయి. ఒకసారి చెక్ చేసి మీ రివ్యూ ఇవ్వండి. ఒకసారి కామెంట్ బాక్స్‌లో ఎలా ఉంది? ఏంటి అసలు డిజైన్ బాగుందా? లేకపోతే ఎక్కడైనా చేంజెస్ చేయాలా? ఇదంతా కూడా కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో పేజ్.